కేసీఆర్ కుటుంబంలో నలుగురు కలిసి మహిళను టార్గెట్ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కవితను టార్గెట్ చేశారన్నారు. ఉద్యమం పేరుతో వందలాది మంది చావుకు కేసీఆర్ కుటుంబం కారణమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తల్లుల ఉసురు తగిలి ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో ముసలం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు రెండు పార్టీలు రైతులను శిక్షిస్తున్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఓటు చోరీ అంశంపై మొదట స్పందించింది తానేనన్నారు సీఎం రేవంత్. 2018 ఎన్నికల్లో 24 లక్షల ఓట్లు తొలగించారన్నారు. ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 50,000 ఓట్లను తొలగించారని ఆరోపించారు. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు 8,000 కోట్లు నష్టం వస్తుందని చెప్పారు. కనీసం 5 ఏళ్లు నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలన్నారు సీఎం. నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావడానికి ప్రోత్సహించాలన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతోనే చర్చలు జరిపినప్పుడు సోదర సోదరీమణులైన నక్సలైట్లతో చర్చలు జరపడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తాను పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబును కలిస్తే తప్పుబట్టిన కేటీఆర్ ఏపీ మంత్రి లోకేష్ తో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు. కేటీఆర్, లోకేష్ సహా ఎవరిని కలిసినా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రస్తుత పరిస్థితులను హైకోర్టుకు వివరించి ఏం చేయాలని అడుగుతామని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీ నేతకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ మనకి లైవ్ లో అందిస్తారు. మదార్, సీఎం చిట్ చాట్ లో పొలిటికల్ కామెంట్స్ పైన అప్డేట్స్ ఏంటి? చాలా అంశాలపైన సీఎం బాహటంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చిట్ చాట్ లో. దాంట్లో ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి ఆ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు నలుగురు కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ఈ నలుగురు కూడా కవితను టార్గెట్ గా చేసుకున్నారు. వారికి ఉన్నటువంటి పదవికి అధికారానికి సంబంధించినటువంటి బదలాయింపు ఇష్యూలో కావచ్చు, లేకపోతే ఆస్తులకు సంబంధించినటువంటి బదలాయింపుల్లో వచ్చినటువంటి ఇష్యూస్ లో ఏదైనా ఉంటే అవి ఆ కుటుంబాలు తేల్చుకోవాలి. కుటుంబం మధ్య లేకపోతే ఆ కుల పెద్దలో లేకపోతే ఎవరో ఇనిషియేట్ తీసుకొని వారు సార్ట్అవుట్ చేసుకోవాలి. బట్ నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఈ విషయంలో, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాల్లో నేను అసలు పట్టించుకోవట్లేదు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ పార్టీలోకి వెళ్తున్నారనే దానిపైన కూడా తాను అసలు పట్టించుకోవట్లేదు అనేటువంటి కామెంట్ చేశారు. వాటితో పాటు ఆ కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ప్రస్తుతం ఆ కుటుంబంలో ఏర్పడ్డ ముసలానికి కారణం కూడా గతంలో కేసీఆర్ ఉద్యమం పేరుతోటి వందలాది మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారు. ఆ తల్లుల ఉసురు తాగిలే కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడ్డది. అసలు కేసీఆర్ కుటుంబాన్ని సోషల్ బైకాట్ చేశాము, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను ఎవరిని కూడా తాము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోము అనేటువంటి కామెంట్ చేశారు. అయితే గతంలో కూడా సీఎం చిట్ చాట్ చేసినటువంటి సందర్భంలో కవిత పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇలాగే స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో తానున్నంత కాలం కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోననేటువంటి కామెంట్ చేశారు. మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వారిని అసలు ఆ కుటుంబానికి సంబంధించిన నలుగురిని కూడా సోషల్ బైకాట్ తాము చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టం చేశారు. వాటితో పాటు అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా తాను పట్టించుకోవట్లేదు అనేటువంటి కామెంట్ చేస్తూ, ఎందుకంటే గత కొంతకాలంగా కవిత వెనకాల కవిత బీజేపీలోకి వెళ్తుందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానో అనేటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె ఏ పార్టీలో వెళ్తుందనే దానిపైన తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి కామెంట్ చేశారు. అలాగే తను కవిత నేను సపోర్ట్ చేయట్లేదు, నేను ఎవరిని కూడా సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి కామెంట్ చేస్తూ వచ్చారు. ఇక యూరియాకు సంబంధించినటువంటి కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య యూరియాకు సంబంధించినటువంటి సమస్య. అయితే దాన్ని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు అవసరం ఉంది, ఎప్పుడెప్పుడు ఎంత రావాలనేది కూడా ఒక టైం షెడ్యూల్ అనేది కూడా ఉంది. బట్ ఆ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రానికి రాకుండా కేవలం బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ పార్టీ ఇదంతా కూడా చేస్తుంది. ఒక అనిశ్చితి రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి దాన్ని రైతులు బీఆర్ఎస్ కు మళ్ళేలాగా బీఆర్ఎస్ కు సపోర్ట్ గా నిలిచేలాగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే యూరియాకు సంబంధించినటువంటి సమస్య తలెత్తింది. రాష్ట్రానికి సరైనటువంటి సమయంలో రావాల్సినటువంటి టైంలో యూరియాను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుంది. రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నాయనేటువంటి కామెంట్స్ చేశారు. ఇక మరొక కీలకమైనటువంటి కామెంట్ ఎల్ఎన్టీకి సంబంధించి
మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశము. దానికి సంబంధించి కూడా ఎల్ఎన్టీ లైన్లోకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళదు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు ఎల్ఎన్టీ నడుచుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎల్ఎన్టీ మెట్రో విస్తరణకు సంబంధించి ఎల్ఎన్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి గతంలో ప్రధానిని కలిసినటువంటి సందర్భంలో మెట్రో విస్తరణ అంశాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో కూడా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు. లేకపోతే విస్తరణకు సంబంధించి ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకుంటేనే దానికి సంబంధించినటువంటి అనుమతులు ఇస్తామనేటువంటి మెలక పెడుతున్నారు. దీని అంతటికి వెనుక కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి వెనుక కిషన్ రెడ్డిని ముందు పెట్టి కేటీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామాలు ఇవన్నీ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. కేటీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణను కేటీఆర్ ఆపుతున్నారు. దానికి సహకరిస్తున్నది కిషన్ రెడ్డి. అలాగే దానిలో భాగంగానే ఆ ఒప్పందంలో భాగంగానే ఇటీవల జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు అనేటువంటి కామెంట్ చేయడంతో పాటు ఈ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా ఎల్ఎన్టీకి కేటీఆర్ అంటే ప్రేమ ఉండొచ్చు, అందుకే వారికి చెప్పుతున్నట్టుగా వారికి అనుకూలంగా నడుచుకుంటున్నారు అనేటువంటి కామెంట్ చేశారు. ఇక గతంలో కేసీఆర్ ను ఎల్ఎన్టీ చేసినటువంటి తప్పిదాల వల్లే తెలంగాణ ప్రజలపైన 3,000 కోట్ల భారం పడింది. అలాగే కొత్తగా తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్ కాదు, మెట్రోకు సంబంధించి ఉన్నదాన్నే తాము ఎక్స్పాండ్ చేయాలి అనేటువంటి నిర్ణయంకి వచ్చాము. ఇది కొత్త ప్రాజెక్ట్ గా చూడొద్దు అనేటువంటి కామెంట్ చేశారు. ఇక మిగతా అంశాల వైజ్ గా చూసుకున్నా ఖచ్చితంగా ఓట్ చోరీకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే గతంలోనే 2018 ఎన్నికల సమయంలోనే తను మొదట ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా చెప్తూ వచ్చారు. రాహుల్ గాంధీ ఎలాంటి కార్యాచరణకైతే ఓట్ చోరీ విషయంలో ఎట్లాంటి కార్యాచరణకైతే పిలుపునిస్తారో ఆ కార్యాచరణను తూచా తప్పకుండా అమలు చేస్తాము. అయితే వీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి గతంలో 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 24 లక్షల ఓట్ల వరకు తొలగించారు. కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే సుమారు 50,000 ఓట్ల వరకు తొలగించారు అనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇక బీహార్కు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తాను ప్రచారానికి వెళ్తాను అనేటువంటి కామెంట్ చేయడంతో పాటు ప్రశాంత్ కిషోర్ తో పాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు లేవనెత్తినటువంటి అంశాలపైన కూడా ఆయన స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఏపీలో అలాగే గతంలో తెలంగాణలో కూడా కొన్ని పార్టీలతో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తమిళనాడులో కూడా వారికి సంబంధించినటువంటి ఐపాక్ పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయచ్చు, కానీ తామెందుకు నార్త్ ఇండియాకు వెళ్ళకూడదు అనేటువంటి క్వశ్చన్ కూడా ఆయన రేజ్ చేస్తూ వచ్చారు. వన్స్ ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత మిగతా అంశాలపైన కూడా తాను మాట్లాడతాననేటువంటి అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇక మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కూడా చాలా కీ కామెంట్స్ అయితే చేశారు ఈ రోజు జరిగినటువంటి చిట్ చాట్ లో. ఎందుకంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు లేకపోతే పాకిస్తాన్ తో కూడా చర్చలు జరుపుతున్నటువంటి భారత ప్రభుత్వం ఆపరేషన్ కరాక్ పేరుతోటి దేశంలో ఉన్నటువంటి మావోయిస్టుల పైన వారిని చంపేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. వాటికి సంబంధించి వారు శాంతి చర్చలకు పిలుపునిస్తున్నా వారితో ఎందుకు శాంతి చర్చలు జరపట్లేదు అనేటువంటి క్వశ్చన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక వీటితో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా క్యాండిడేట్ కి సంబంధించి చర్చ కావచ్చు, వీటన్నింటిపైన కూడా అధిష్టానంతో నిర్ణయం చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ మంచి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కేబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి కూడా ఒక మైనార్టీ నేతకు మంత్రి పదవి త్వరలోనే వస్తుంది. అది ఎవరు అనేది ఇప్పుడే చెప్పను, కానీ అంటే మైనార్టీ నేతలు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎవరు కూడా గెలవలేదు కదా అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత 6 నెలలలోపు ఎమ్మెల్సీ చేసి కూడా ఆ పదవిని అట్లా కంటిన్యూ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ప్రస్తుతం 2-3 బిల్లులు కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటి అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తాము. అలాగే సుప్రీంకోర్టు కూడా వాటిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఉంది కాబట్టి వాటన్నిటి కోసం వేచి చూస్తున్నామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఓవరాల్ గా ఈ రోజు ఉదయం అంతా కూడా చాలా బిజీగానే గడిపారు. ఒకవైపు న్యూజెర్సీకి సంబంధించినటువంటి గవర్నర్ తో భేటీ కావచ్చు, లేకపోతే అమెజాన్, గోద్రేజ్, ఉబేర్ వంటి సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భేటీ కావడం కావచ్చు, లేకపోతే పబ్లిక్ అఫైర్స్ ఫోరం కి సంబంధించినటువంటి వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియా చిట్ చాట్ లో ఈ కీలక అంశాలపైన ఆయన ఒపీనియన్ కూడా వ్యక్తం చేశారు. ఇక వీటికి సంబంధించి చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల
శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మాత్రమే తాను నిర్ణయం తీసుకుంటాను. ఎల్ఎన్టీకి మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, లేకపోతే హైడ్రాకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒక ఉదాహరణగా చెప్పారు. గతంలో ఉన్నటువంటి వ్యవస్థలకు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలకు కావచ్చు, అంటే కేవలం 2-3 సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకొని నిలబడేటువంటి డ్రైనేజ్ సీవరేజ్ సిస్టమ్ అంతా కూడా ఉంది. బట్ హైడ్రా వచ్చిన తర్వాత ఎంత పెద్ద వర్షం కురిసినా కేవలం 2-3 గంటల్లోనే ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ లేవు. ప్రజలంతా కూడా దాని అనుభవంలోకి వస్తుంది కాబట్టి త్వరలోనే ప్రజలు కూడా వాటిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రజల సంక్షేమం, లార్జర్ ఇంట్రెస్ట్ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి అంశం పైన ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు కలిసి మహిళను టార్గెట్ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కవితను టార్గెట్ చేశారన్నారు. ఉద్యమం పేరుతో వందలాది మంది చావుకు కేసీఆర్ కుటుంబం కారణమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తల్లుల ఉసురు తగిలి ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో ముసలం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు 2 పార్టీలు రైతులను శిక్షిస్తున్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రచారానికి వెళ్తానని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయొచ్చు, కానీ మేము ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్.